హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కైన్మాస్టర్ యాప్లో స్లో మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కైన్మాస్టర్ న్యూ లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశాను. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాజ్ పర్ రేషియో అని మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో 16:9, 9:16 అలాగే 1:1. సో ఈ విధంగా చాలా రేషియోస్ అనేవి ఉన్నాయి. సో అయితే యూట్యూబ్ వీడియోకి అయితే 16:9, అలాగే అదర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్కి, యూట్యూబ్ షార్ట్స్కి అయితే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను సింపుల్గా. సో మీకు నచ్చిన వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్లో మోషన్లో ఎడిట్ చేయాలి. సో సింపుల్గా మనం ఇప్పుడు దీన్ని స్లో మోషన్లో ఎడిట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు చేయొచ్చు. సో వెరీ సింపుల్. సో నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఒకసారి నేను ఈ వీడియోని ప్లే చేస్తాను. సో ప్లే చేస్తే వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం స్లో మోషన్లో ఎడిట్ చేయాలంటే సో వెరీ సింపుల్గా మనం ఈ వీడియోని ఒకసారి ఈ విధంగా స్టార్టింగ్ లైనప్లో తీసుకొని ఈ వీడియో మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ వీడియో మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో మనకు ఇక్కడ ఫస్ట్లో స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. సో లాస్ట్లో మనకు ఎక్స్పోర్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఎందుకంటే మనం ఈ వీడియోని స్లో మోషన్ ఎడిట్ చేసేటప్పుడు ఈ వీడియోలో ఉండే ఆడియో అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందుకే ఎక్స్పోర్ట్ ఆడియో మీద క్లిక్ చేసి ఈ వీడియో నుంచి ఆడియో ఫైల్ని సపరేట్ చేయాలి మనం. ఓకే, సో సపరేట్ చేస్తే మనకు ఆడియో అనేది క్లియర్గా ఉంటుంది. ఆడియోలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ ఆడియో మీద క్లిక్ చేసి వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేయాలి. ఓకే, సో సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్లో టాప్లోకి రావాలి. సో టాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని టోటల్గా మనం ఈ మొత్తం వీడియోని స్లో మోషన్లో ఎడిట్ చేయాలంటే సో ఈ వీడియో యొక్క స్పీడ్ని మనం సింపుల్గా ఇక్కడ 0.5x వరకు తగ్గించవచ్చు, లేదా వీడియో యొక్క స్పీడ్ని మనం ఎక్కువ చేయాలంటే 1.5 ఈ విధంగా చేయొచ్చు. సో అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో కొంత టైం లైన్ వద్ద స్లో మోషన్ అండ్ కొంత టైం లైన్ వద్ద ఫాస్ట్ మోషన్ రావాలంటే సో ఎలా చేయాలో చెప్తాను. సో అందుకోసం మనం ఏం చేయాలంటే సో ఈ వీడియోని మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఈ వీడియోని ఈ విధంగా కొన్ని పార్ట్స్ వద్ద ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని స్ప్లిట్ యాట్ ప్లే హెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఒక పార్ట్గా డివైడ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క 11 సెకండ్స్ ఉన్న ఈ యొక్క వీడియోని నేను ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో ఎందుకంటే మనకు కొన్ని పార్ట్స్ వద్ద వీడియో అనేది స్లో మోషన్లో రావాలి అండ్ కొన్ని పార్ట్స్ వద్ద ఫాస్ట్ మోషన్ రావాలి. కాబట్టి ఈ వీడియోని సో ఈ విధంగా క్లిక్ చేస్తాను. సో టోటల్గా నేను ఈ విధంగా 3 పార్ట్స్లో ఈ వీడియోని కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఫస్ట్లో నాకు వీడియో యొక్క స్పీడ్ అనేది నార్మల్గానే రావాలి. కాబట్టి సో ఇక ఫస్ట్ వీడియో యొక్క ఈ క్లిప్ యొక్క స్పీడ్ని నేను 1x వరకు మాత్రమే ఉంచుకుంటా. సో నార్మల్గానే ఉండని. సో ఇక్కడ నేను సెకండ్ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ యొక్క స్పీడ్ని నేను టోటల్గా ఇక్కడ నాకు స్లో మోషన్ రావాలి. కాబట్టి ఇక్కడ ఈ వీడియో యొక్క స్పీడ్ని నేను 0.125 స్పీడ్లో ఇంక్రీజ్ చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ నాకు స్లో మోషన్ రావాలి కాబట్టి. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ థర్డ్ పార్ట్ ఉంది కదా, సో దీని యొక్క స్పీడ్ని నేను ఎక్కువ చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ నాకు లాస్ట్లో ఫాస్ట్ మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ వీడియో యొక్క స్పీడ్ని ఫాస్ట్గా చేసేస్తాను. సో ఈ విధంగా ఈ వీడియోని మనకు నచ్చిన ప్లేస్లో స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ని అడ్జస్ట్ చేసేవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి నేను వీడియోని ప్లే చేస్తే కనుక వీడియో అనేది ఈ విధంగా ప్లే అవుతుందన్నమాట. సో ఓకే, సో నార్మల్ అండ్ స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్. సో ఈ విధంగా వీడియో యొక్క స్పీడ్ని మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇక మనకు నచ్చిన పార్ట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిస్క్రీజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు ఆడియో ఉంటుంది. సో ఈ ఆడియోని మనం లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఓకే, సో ఫస్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఆడియోలో. ఓకే, సో చూడండి ఇక్కడ వీడియో స్పీడ్ని నేను ఇంకా కొంచెం స్లో మోషన్లో చేశాను కాబట్టి వీడియో స్పీడ్ అనేది తగ్గింది. ఓకే,
సో నాకు నచ్చిన విధంగా నేను చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ ఆడియోని, సో ఇక్కడ ఆడియో చూడండి. సో ఇక్కడ ఆడియో అనేది ఈ విధంగానే ఉంది. సో ఈ వీడియోకి తగ్గట్టు మనం లాస్ట్లో ఆడియో ఫైల్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఈ ఆడియోతో నాకు పెద్దగా పని లేదు కాబట్టి సో దీన్ని నేను డిలీట్ చేసేసి సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఇంకొక ఆడియో ఫైల్ని యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో నా గ్యాలరీ నుంచి ఒక సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటాను సింపుల్గా. ఓకే, సో నేను ఇది ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసుకొని సో దీని యొక్క వాల్యూమ్ని మనం సో దాన్ని మనకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ నుంచి మనకు వీడియో ఎంత ఉందో సో అంత మాత్రమే దీన్ని ఉంచుకొని మిగతా పార్ట్ని కట్ చేసేస్తాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ట్రిమ్మర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి కట్ చేసేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు వీడియోని యొక్క స్లో ఫాస్ట్ మోషన్ ఎడిట్ చేసిన తర్వాతనే లాస్ట్లో మీరు ఆడియో ఫైల్ అనేది యాడ్ చేయాలి. సో ముందే ఆడియో ఫైల్ని యాడ్ చేయొద్దు, యాడ్ చేస్తే మీకు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు వీడియోని స్లో మోషన్లో ఎడిట్ అనేది చేయొచ్చు. సో వెరీ సింపుల్గా మీకు ఏ పార్ట్లో కావాలో ఆ పార్ట్లో వీడియో యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ డిస్క్రీజ్ చేయొచ్చు. సో కైన్మాస్టర్ వచ్చిన లేటెస్ట్ వర్షన్ యాప్లో మీరు ఈ విధంగా స్లో మోషన్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో వెరీ సింపుల్, ఇందులో ఎక్కువగా కష్టపడాల్సిన మీరు అవసరం లేదు. సింపుల్గా మీరు ఒక స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ వీడియో యొక్క స్పీడ్ని తగ్గించవచ్చు, ఇంకా ఎక్కువ చేయొచ్చు. సో ఫాస్ట్ అయితే ఫాస్ట్, స్లో అయితే స్లో, మీకు నచ్చిన మోషన్లో మీరు దీన్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యాప్లో మీరు స్లో మోషన్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా సేవ్ చేసుకోవాలంటే మనకు టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే సో ఇంకొక విషయం, ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వచ్చిన ఇక్కడ ప్లస్ అని మనం స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చినాం కదా, సో 2 పార్ట్స్గా ఇచ్చినాం కదా. సో ఇక్కడ 2 పార్ట్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ ఆప్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని ఇక్కడ అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇక ట్రాన్సాక్షన్ అప్లై చేస్తే ఈ విధంగా మనకు వీడియోకి మంచి లుక్ కూడా వస్తుందన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ అప్లై చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదా అలాగే ఉండనివ్వండి. సో తర్వాత ఇక్కడ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇక్కడ మీకు నచ్చిన ఫుల్ హెచ్డి 720 సో నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దాని పక్కనే ఫ్రేమ్ రేట్ ఉంది 30, 25, 24. సో నచ్చిన ఫ్రేమ్ రేట్ని సెలెక్ట్ చేసుకొని సో మనకి కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.